వినాయక చవితి పర్వదినం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹399 మాత్రమే. విజయ్ కుమార్ సార్ ఇండియన్ ఎకానమీ మరియు హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా ₹199 మాత్రమే. ఈ ఆఫర్ సెప్టెంబర్ 9 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి పారాలింపిక్స్ 2024 ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 8 నిన్నటి వరకు జరిగిన పారాలింపిక్స్ ఫలితాలు ఏంటో చూద్దాము. విశ్వ క్రీడలు ఒలింపిక్స్లో భాగంగా మనం పారాలింపిక్స్ని కూడా చూస్తాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే ఒలింపిక్స్ ముగుస్తాయో అదే వేదికలో పారాలింపిక్స్ అనేవి ఒలింపిక్స్ ముగియగానే స్టార్ట్ అవుతాయి. ఇది ముఖ్యంగా స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ సంబంధించి, దివ్యాంగులకి సంబంధించిన విశ్వ క్రీడలుగా మనం భావిస్తాము. అటువంటి పారాలింపిక్స్ 2024 వేదిక ఏంటి? ప్యారిస్. లాస్ట్ ఆగస్ట్ 11 రోజున ప్యారిస్ ఒలింపిక్స్ ముగిశాయి కదా. ఇక ఆ తర్వాత ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 8 నిన్నటి వరకు పారాలింపిక్స్ జరిగినాయి. సో ఇక్కడ భారత క్రీడాకారులు నిర్దేశించుకున్న టార్గెట్ ఏంటంటే ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో 2024 పారాలింపిక్స్లో 25 పతకాలు సాధించాల్సిందే. టార్గెట్ 25 అని పెట్టుకోవడం జరిగింది. మనం ఆల్రెడీ పారాలింపిక్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు 25 కాదు అంతకు మించి సాధిస్తారు ఖచ్చితంగా అనుకున్నాము. సో భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను చాటి 29 మెడల్స్ని సాధించడం జరిగింది. ఇక్కడ ఈ సంవత్సరం ముగిసిన పారాలింపిక్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. మొత్తము 168 దేశాలు పాల్గొనడం జరిగినాయి. ఇక్కడ శరణార్థులకు సంబంధించిన వాటితో కలిపి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం క్రీడాకారులు 4400 మంది. మొత్తం క్రీడలు ఎన్ని క్రీడలకు సంబంధించి జరిగినాయి అంటే 22 క్రీడలు. మరి క్రీడాంశాలు వచ్చేసి 549 క్రీడాంశాలు. నెక్స్ట్ వచ్చేసేసి మరి భారత్ ఎన్ని క్రీడల్లో పాల్గొనింది అంటే 12 క్రీడల్లో. ఈ అవుట్ ఆఫ్ 22లో ఇండియన్స్ 12 క్రీడల్లో పాల్గొనడం జరిగింది. మరి ఎంతమంది భారతదేశం నుండి ఇందులో ప్రతిభ చాటడానికి వెళ్ళడం జరిగిందంటే 84 మంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పారాలింపిక్స్ సంబంధించి భారతదేశం నుండి చెఫ్ డి మిషన్గా ఎవరు విధులు నిర్వర్తించారంటే సత్యప్రకాష్ గారు. మరి పతాకదారులుగా మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము, భాగ్యశ్రీ జాదవ్ గారు, సుమిత్ అంటెల్ గారు. పారాలింపిక్స్ ఎక్కడ జరిగినాయి? ప్యారిస్ వేదికగా ఆగస్ట్ 28 నుండి సెప్టెంబర్ 8 నిన్నటి వరకు జరిగినాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పతకాల పట్టికను కనుక మనం చూస్తే చైనా పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 220 మెడల్స్ని సాధించడం జరిగింది. అందులో స్వర్ణం 94, రజతం 76, కాంస్యం 50, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. సెకండ్ బ్రిటన్, థర్డ్ అమెరికా. నెక్స్ట్ భారత్ పతకాల పట్టికలో ఏ స్థానంలో ఉంది అంటే 18వ స్థానంలో 29 పతకాలతో. స్వర్ణ పతకాలు 7, రజత పతకాలు 9, నెక్స్ట్ కాంస్య పతకాలు వచ్చేసేసి 13, గుర్తుపెట్టుకోండి. సో మనకి మొత్తంగా 2020 టోక్యో పారాలింపిక్స్లో 19 మెడల్స్ సాధించిన భారత్ ఇప్పుడు 29 పతకాలతో 18th పొజిషన్లో ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి పారాలింపిక్స్ పైన క్వశ్చన్స్ రావచ్చు, ఎందుకంటే అద్భుతమైన ప్రతిభను మన క్రీడాకారులు చాటారు కాబట్టి. ఓకేనా? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పారాలింపిక్స్ సంబంధించి ఈ పాయింట్స్ అయితే ఖచ్చితంగా చూడండి. మరింత డెప్త్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను CA 360 క్లాసెస్లో ఇవ్వడం జరుగుతుంది, చూడండి. ఇక పారాలింపిక్స్లో సత్తా చాటిన మన తెలంగాణ క్రీడాకారిణికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ముఖ్యంగా చూడండి, లక్ష్యదీప్తికి 1 కోటి నజరానాని ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. సో ఈ ప్యారిస్ పారాలింపిక్స్లో కాంస్య పథకంతో సత్తా చాటిన ఈనాడు CSR కార్యక్రమం లక్ష్య
క్రీడాకారిణి జీవాంజీ దీప్తి పేరు గుర్తుంచుకోండి, దీప్తి అని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అభినందించారు. దీప్తికి 1 కోటి నగదు బహుమతి, వరంగల్లో 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వనున్నట్లు చెప్పడం జరిగింది. సో క్రీడాకారులకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సత్కరించడం కానీ వీటిపైన కూడా క్వశ్చన్స్ అడగవచ్చు, గుర్తుంచుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఈ క్రీడాకారిణి పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నిన్నటి రోజున ముగిసిన యుఎస్ ఓపెన్ మనందరికీ తెలుసు. టెన్నిస్ అంటేనే మనకు ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తే 4 గ్రాండ్ స్లామ్ల పేర్లు గుర్తుకొస్తాయి, 4 గ్రాండ్ స్లామ్స్. ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రేలియా, సెకండ్ వచ్చేసేసి ఫ్రెంచ్ ఓపెన్, థర్డ్ వచ్చేసి వింబుల్డన్, ఫోర్త్ వచ్చేసి యుఎస్ ఓపెన్, గుర్తుంచుకోండి. సో గ్రాండ్ స్లామ్స్ 4 ఓపెన్లు మనం చూస్తాము టెన్నిస్ క్రీడకి సంబంధించింది. వీటి యొక్క ఆర్డర్ గుర్తుంచుకోండి. ప్రతి సంవత్సరం ఫస్ట్ ఆస్ట్రేలియా ఓపెన్తో ప్రారంభమవుతుంది, సెకండ్ ఫ్రెంచ్ ఓపెన్, నెక్స్ట్ వింబుల్డన్, నెక్స్ట్ వచ్చేసి యుఎస్ ఓపెన్. సో నిన్నటి రోజున యుఎస్ ఓపెన్ ముగిసింది. ఇందులో క్రీడాకారుల పేర్ల గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగవచ్చు. ఇక్కడ మనకు సింగిల్స్ విజేత గురించి చెప్తాను. మహిళల సింగిల్స్ విజేతగా బెలారస్ స్టార్ టైటిల్ నెగ్గిన స్టార్ ఎవరంటే సబలెంక, గుర్తుంచుకోండి. సో సబలెంక విన్నర్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరిపైన అంటే ఫైనల్లో అమెరికా ప్లేయర్ జెసికా పెగోలాపై విజయం సాధించింది. యుఎస్ ఓపెన్ సింగిల్స్ విమెన్స్ సింగిల్స్ విజేత. మరి పురుషుల సింగిల్స్ విజేతని కనుక అబ్జర్వ్ చేస్తే జన్నిక్ సిన్నర్, వరల్డ్ నెంబర్ 1 జన్నిక్ సిన్నర్, తను ఇటలీ క్రీడాకారుడు. అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిడ్జ్ పైన గెలుపొంది ఈ యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ని 2024ని గెలుపొందడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇక డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఏవైతే ఉంటే ఒకసారి చార్ట్ చూస్తే సరిపోతుంది. మీకు ఈ 2 పేర్లు అయితే గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ క్రీడలకు సంబంధించిన అంశాలను స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకొక క్రీడాకారుడు, సో మొయిన్ అలీ మనకి ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్లో ప్రస్తుతం యాక్టివ్ ప్లేయర్గా ఉన్నాడు. అండ్ అంతర్జాతీయ క్రికెట్ని కనుక తీసుకుంటే సో క్రికెట్ క్రీడాకారుడు, ఇంగ్లాండ్ జాతీయ జట్టులో సభ్యుడు, మంచి ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు, స్పిన్నర్ అండ్ బ్యాట్స్మన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పవర్ హిట్టర్ కూడా. సో నిన్నటి రోజున క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చాడు. సో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్లకు తనను విస్మరించడంతో మొయిన్ అలీ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది, గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ వార్తలు నిలిచిన జీవజాతులు, అవి వృక్షజాతులు, జీవజాతులు, వీటికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వాటి యొక్క ఆనవాళ్ళు ఎక్కడ బయటపడ్డాయి, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఒక ఏమంటాము సాలిడ్ పురుగు లాంటిది, సో ఒక స్పైడర్ వార్తల్లోకి వచ్చింది. డిస్కవరీ ఆఫ్ దాని సైంటిఫిక్ నేమ్ ఏంటో చూడండి. సో క్యారోటస్ పిపరస్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఏ ప్రాంతంలో బయటపడింది అంటే తమిళనాడులోని లోయర్ పళని హిల్స్ ప్రాంతంలో శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ భారతదేశంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఒడిషా రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. గతంలో బిజు జనతాదళ్ అధికారంలో ఉండేది. 20 ఏళ్లకు పైగా నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించే వ్యక్తి. తన స్థానంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా భారతదేశంలోనే మొట్టమొదటి సిలికాన్ కార్బైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ సిటీ వద్ద 620 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించడం జరిగింది. ఏ సంస్థ నిర్మించింది అంటే RIR పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు నిర్మించడం జరిగింది. సో సూపర్లేటివ్స్ టాపిక్ సంబంధించి డైరెక్ట్గా అదేంటో టాపిక్ చూడండి. భారతదేశంలో మొట్టమొదటి సిలికాన్ కార్బైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎక్కడ? ఒడిషా. అండ్ నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఏ దేశం వద్దైనా కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంతగా మనం ఎకానమీ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పవచ్చు. మన భారతదేశానికి సంబంధించి ఫారెక్స్ గురించి ఎంత మొత్తంలో ఉన్నాయి, ఫారెక్స్ నిధులు పెరిగినాయా తగ్గినాయా, ఇవన్నీ కూడా ఎవరు చెప్తారు అఫీషియల్గా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రీసెంట్గా ఆగస్టు 30 వరకు ముగిసిన వీక్తో భారతదేశం వద్ద అత్యధికంగా
హయ్యెస్ట్ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి నమోదు కావడం జరిగినాయి. ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయంటే $683.987 బిలియన్ US, $683.987 బిలియన్ US ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి భారతదేశంలో ఉన్నాయంట, గుర్తుంచుకోండి. రష్యాలో బ్రిక్స్ భేటీకి మన దోవల్ గారు వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రిక్స్ కూటమి లాస్ట్ ఇయర్ తరచూ వార్తల్లోకి వచ్చింది. బ్రిక్స్ కూటమికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది? శిఖరాగ్ర సదస్సు సౌత్ ఆఫ్రికాలో జరిగింది, జోహన్నస్బర్గ్లో. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే లాస్ట్ ఆగస్టు 23, 2023 రోజున లాస్ట్ ఇయర్ చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్కడి నుండే బ్రిక్స్ సదస్సులో హాజరవడానికి వెళ్ళారు కదా సౌత్ ఆఫ్రికా, అక్కడి నుండే వీక్షించడం జరిగింది. ఇక ఆ సమావేశం యొక్క అవుట్పుట్ బ్రిక్స్ని విస్తరించడం, ఎక్స్పాన్షన్. అందులో భాగంగా 6 దేశాలకు బ్రిక్స్లో సభ్యత్వం ఇచ్చారు. కానీ జనవరి 1, 2024 నుండి సభ్యత్వం స్టార్ట్ అయ్యే సమయంలో అర్జెంటీనా వద్దు అని చెప్పేసి తిరస్కరించడం, 5 దేశాలకు కొత్తగా బ్రిక్స్లో సభ్యత్వం ఇవ్వడము. అంటే మొత్తం 5+5 10గా మారింది. సో ఇప్పుడు బ్రిక్స్కి సంబంధించి ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను ఎవరు నిర్వహిస్తున్నారు? రష్యా. మరి రష్యాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ముందు దోవల్ గారి పర్యటన. సో భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వచ్చే వారం రష్యా వెళ్ళనున్నారు. ఆ దేశ రాజధాని మాస్కోలో ఈ నెల 10 నుండి 12 తేదీల మధ్య జరిగే బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ప్రధాని మోదీ ఇటీవల రష్యా యుక్రెయిన్లో పర్యటించడం, యుక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం కనుగొనే సత్తా భారత్కు ఉందన్న అభిప్రాయం ఇక్కడ చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. రష్యా అధ్యక్షతలో ప్రస్తుతం బ్రిక్స్ పనిచేస్తుంది కదా, అక్కడ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి మన ఇండియా నుండి వెళ్ళడం జరిగింది. అండ్ కాళోజీ సాహితీ పురస్కారం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. కాళోజీ పురస్కారం ఎవ్రీ ఇయర్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సెప్టెంబర్ 9న కాళోజీ గారి జన్మదినోత్సవం రోజున ప్రకటించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు 2015 నుండి అనౌన్స్ చేస్తున్నారు సెప్టెంబర్ 9th రోజున. మొదటిసారి 2015 పురస్కార గ్రహీతగా మనకు అమ్మంగి వేణుగోపాల్ గారు ఉండే. ఇప్పుడు ఈ సంవత్సరం కాళోజీ పురస్కార గ్రహీతగా ఎవరు అంటే ప్రముఖ రచయిత నలిమెల భాస్కర్ గారు తన పేరుని అనౌన్స్ చేయడం జరిగింది. సో ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదులు, అనువాదకులు నలిమెల భాస్కర్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణ సాహితీ పురస్కారంకు ఎంపిక చేసింది. తెలంగాణ భాషాభివృద్ధికి భాస్కర్ గారు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఎంపిక చేసడం జరిగింది. సో 1,116 రూపాయల నగదు పురస్కారం ప్రకటించడం జరుగుతుంది ఈ పురస్కారంలో భాగంగా. ఓకేనా, గుర్తుంచుకోండి. ఈ పర్సన్ నలిమెల భాస్కర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన వ్యక్తి అండ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని చెప్పొచ్చు, గుర్తుపెట్టుకోండి. అండ్ వార్తల్లో వ్యక్తిగా మనము జమ్మూ కాశ్మీర్లో మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పుడు మొదటిసారి? జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత, అంటే 2019 తర్వాత జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ఒక మహిళ పార్టిసిపేట్ చేయబోతుంది. ప్రత్యేకత ఏంటో చూడండి. జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో రికార్డులు నమోదు కావడం ప్రారంభమైంది. 3 దశాబ్దాల్లో తొలిసారి ఓ కాశ్మీరీ పండిట్ మహిళ డైజీ రైనా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారంట, గుర్తుంచుకోండి. ఓకేనా, పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఓసీఏ అధ్యక్షుడిగా రణ్ధీర్ సింగ్ గారు. సో ఇక్కడ ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా రణ్ధీర్ సింగ్ గారు ఎంపికయ్యారు. ఆదివారం జరిగిన 44వ ఓసీఏ జనరల్ అసెంబ్లీలో 77 ఏళ్ల రణ్ధీర్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరు అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే. సో ప్యారిస్ పారాలింపిక్స్ సంబంధించిన అంశాలు, ముఖ్య అంశాలు. సో దీప్తికి ₹1 కోటి నజరాను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. అండ్ యుఎస్ ఓపెన్ విజేతల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్రికెట్కి వీడ్కోలు పలికిన మొయిన్ అలీ. అండ్ నెక్స్ట్ రీసెంట్గా ఒక న్యూస్ స్పెసిస్ ఇన్ న్యూస్. అండ్ భారతదేశంలో మొట్టమొదటి సిలికాన్ కార్బైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఒడిషా రాష్ట్రంలో. అండ్ భారతదేశం వద్ద ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత అని చెప్పేసి ఆర్బీఐ ప్రకటన. రష్యాలో బ్రిక్స్ భేటీకి వెళ్ళనున్న దోవల్ గారు. అండ్ నలిమెల భాస్కర్ గారికి కాళోజీ సాహితీ పురస్కారము. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో 3 దశాబ్దాలు మొదటిసారి పోటీ చేయనున్న కాశ్మీరీ పండిట్ మహిళ. అండ్ ఓసీఏ అధ్యక్షుడిగా రణ్ధీర్ సింగ్, ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్.
సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.